నీ సరదాలకు నువ్వు జలసాలు చేసేటోడి. పేరెంట్స్ ఉన్నంత వరకే ఏదన్నా, పేరెంట్స్ లేకపోతే ఆ విలువ వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అన్న డెఫినెట్ గా. పేరెంట్స్ ని అవమానించే ప్రతి ఒక్కరికి, చాలా మంది పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్ లో వేసేస్తారు. అవును, కానీ ఒక టైంలో మన పిల్లలు మనం వేస్తే ఎట్లుంటుందో ఆలోచించుకొని మన పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళ పిల్లలు, కొంతమంది పిల్లలు చిన్న చిన్న పిల్లల ముందు వాళ్ళని తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్ లో వేస్తే నువ్వు తాతని వేసినావు కదా, ఇది జరిగి తీరుతుంది, నేను పక్కా రాసిస్తా, ఇట్లాంటి వాళ్ళకి ఇదే శిక్ష. అది కరెక్ట్ కాదు, జరుగుతుంది. అంటే ఓల్డేజ్ హోమ్ లో వేసే వాళ్ళకి నిజంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వేస్తుంటే చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు. సో ఫ్యూచర్ లా నిజంగా ఈ ఏజ్ వచ్చినాక అదేమో స్కూల్ ఏమో వీళ్ళని కూడా వేయాలనుకుంటారు కూడా వాళ్ళు. అంటే నేను అంటున్నా ఒకటి, అంటే వేయొద్దు అని కాదు, ప్రాబ్లం ఉంటే వేయండి, అట్లీస్ట్ వేసి వాళ్ళని అప్పుడప్పుడు చూసిరండి. అవును, మొత్తానికి వేసినాం కదా ఇక పీడ పోయింది అన్నట్టు మొత్తం ఉండదు. చాలా మంది ఉన్నారు, ఎవరో పుణ్యాత్ములు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి, కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో బిజినెస్ అనో లేకపోతే వాళ్ళకి ఏదైనా పనులు ఉండే చూసుకోలేకనో వేస్తారు. అట్లనే ఎట్లా వేస్తారో దాని బాధ్యత కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి రావడము, లేకపోతే వాళ్ళ కేర్ టేకర్స్ కి జాగ్రత్తలు చెప్పడం అట్లాంటివి చేస్తారు. అట్లా చేయండి. మీకు ప్రాబ్లమ్స్ ఉంటేనే, ప్రాబ్లమ్స్ లేకుండా మీ సరదాలకు అవన్నిటికీ ఓల్డేజ్ వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది వస్తుందని వాళ్ళని వదిలేసుకుంటే, అది కూడా మళ్ళీ పోకుండా అసలు నెలలు పోయే సంవత్సరం పోయే వాళ్ళు పోయిర్రు, వాళ్ళ కర్మ చేయాలంటే అది కూడా వస్తారు, లేకపోతే మేము పైసలు పంపిస్తాం, ఏదైనా ఒకటి చేసుకోండి. అట్లే దరిద్రమైంది, అట్లా మాత్రం చేయదు. డెఫినెట్ గా సిచ్యువేషన్ మళ్ళీ రేపు మనకు వస్తే మనం కూడా బాధపడతాం. అంతే కదా, వస్తుంది కూడా, అట్లా చేసే వాళ్ళకి పక్కా వస్తుంది.